రైట్, వెల్కమ్ బ్యాక్. మన G7 సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య జరిగినటువంటి మీటింగ్ చూసాము. అనేక విషయాల గురించి మాట్లాడారు. ట్రేడ్ డీల్ కూడా పెట్టబోతున్నామని చెప్పారు. దీని గురించి మనం మాట్లాడదాం. మొదటగా పొలిటికల్ అంటే రాజకీయ పార్టీలు భిన్నంగా మాట్లాడతారు కాబట్టి అసలు ఏం జరగబోతుంది అనేది మనోహర్ గారి ద్వారా తెలుసుకుందాం. మనోహర్ గారు, అనేక విషయాల గురించి చర్చించారు, ప్రశంసించారు. గతంలో కూడా మనం చూసాం ప్రశంసించడం, ఆ తర్వాత సుంకాలు విధించడం. ఈ భేటీకి సంబంధించి మీరేమంటారు? అంటే మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఇంటర్నేషనల్ మీట్స్ లో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లీస్ట్ ట్రంప్ వాడు బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసినప్పుడు కాస్త బెట్టుగా ఉన్నట్టు, ప్రారంభంలోనే కలిసినప్పుడు మాట్లాడుకోకపోవడము, మోడీ కూడా ఆ వైపు చూడకపోవడము, ఇవన్నీ మనం చూసాం. బాడీ లాంగ్వేజ్ అంతా కూడా స్టిఫ్ గా కనపడ్డది. మోడీ పైన పడి పలకరించలేదు. ఆయన కూడా ఏమి అది కమ్యూనికేషన్, ఇదంతా కూడా ఒక కమ్యూనికేషన్. వీఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ బిహేవియర్ అనేది ఒక కమ్యూనికేషన్ జరిగింది. అయినప్పటికీ కూర్చున్నారు, మాట్లాడారు. కనుక ఈ విధంగా వ్యవహారం చేస్తే భారత్ తో మంచిది కాదు అనేది ఒక కమ్యూనికేషన్. ఆయన కూడా బహుశా భారత్ ఒక పెద్ద దేశము, భారత్ ను వదిలిపెట్టి పాకిస్తాన్ నమ్ముకొని పోయేది కాదనేటువంటి ఒక ఆలోచన ఇన్సైడ్ ఏదైనా ఉంటే, మళ్ళా టారిఫ్లు ఇవన్నీ పిచ్చిగా బెదిరింపులు ఇలాంటివి అన్ని కానీ ఆపేసుకొని ముందుకు వెళ్తే ఫ్యూచర్ ఉంటుంది. అందరికి కూడా ఫ్యూచర్ ఉంటుంది. ఏదో మనం వ్యక్తుల్లాగా కొట్లాడుకునేది కాదు. కనుక రెండు దేశాల మధ్యలో కూర్చోవడం, సమానంగా మాట్లాడుకోవడం, భవిష్యత్తు కోసం ఆలోచించడం అనేది నేను అనుకుంటాను ఇరువైపులా మంచిది అని నేను అనుకుంటున్నాను. ఈ చర్చల సారాంశాన్ని నేను అలా చూస్తున్నానండి. ఓకే, తులసిరెడ్డి గారు మీరే అంటారు? ట్రేడ్ డీల్ అంటున్నారు, ఇండియాలో పెట్టడానికి ట్రంప్, అక్కడ యుఎస్ లో పెట్టడానికి మోదీ సహకరిస్తున్నారు అంటున్నారు. బేరసారాల విషయంలో కాస్త స్ట్రిక్ట్ గానే ఉంటారు మోదీ అని చెప్పేసి క్వశ్చన్స్ లో భాగంగా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసాము. ఇద్దరు అభినందించుకున్నారు. ఒక పక్క ప్రపంచ అంటే పశ్చిమాసియాల యుద్ధానికి సంబంధించి కంట్రోల్ చేస్తున్నందుకు అభినందనలు అంటే అటు పక్క, ట్రంప్ కు సంబంధించి మోదీని అభినందిస్తూ ఇటు పక్క అభినందనలు జరిగాయి. మీరేమంటారు? ట్రేడ్ డీల్ సంబంధించి కావచ్చు, ఈ భేటీకి సంబంధించి కావచ్చు. తప్పకుండా సమస్యలు వచ్చేసి చర్చల ద్వారానే పరిష్కారం కావాలి ఫైనల్ గా. కాబట్టి యుద్ధాల ద్వారా కాదు. ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధమే మనకు ఆఖరికి సమస్య ఏం పరిష్కారం కాలేదు. ఏదైనా చర్చల ద్వారానే పరిష్కారం కావాలా. అది చిన్న దేశం కానీ పెద్ద దేశం కానీ ఏ సమస్య అయినా కానీ. కాబట్టి చర్చల ద్వారా పరిష్కారం కావాలన్నప్పుడు చర్చలు సమయం వచ్చినప్పుడు చర్చలు కూర్చోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రపంచంలో అగ్రరాజ్యానికి అధిపతి, ఆయన ఎటువంటి వాడనే కానీ. రెండవది వచ్చేసి ప్రపంచంలో 1/5 ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేశం మంది. 800 కోట్లలో 147 కోట్ల జనాభాకు మన నాయకుడు ప్రధానమంత్రి. 800 కోట్లలో 147 కోట్లు, ఆయన 34 కోట్లకు 147 కోట్లకు. కాబట్టి అగ్రరాజ్యము. కాబట్టి ఎవరెవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి చర్చల ద్వారా ఎంతో ఉన్నాయి సరే, చర్చల ద్వారా అనేది మాత్రము కూర్చోవాల్సిందే. దాంట్లో మన యొక్క ఫైనల్ గా వచ్చేసి మన దేశ సమస్యలను, మన దేశ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు తగ్గాలా, ఎంతవరకు స్ట్రిక్ట్ గా ఉండాలా అనేది డెఫినెట్ గా దేశ ప్రయోజనాలు, సార్వభౌమత్వం అనేది దాని ఎట్టి పరిస్థితుల్లో తాకట్టు పెట్టకుండా మన దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నెగోషియేషన్ జరపాల్సింది. చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళతో సరే, అమెరికా అయినా సరే, ఇంకో రష్యా అయినా సరే, ఇంకో చిన్న దేశం అయినా సరే, మన చిన్న దేశాలు, మన పొరుగున్న దేశాలతో సరే మన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఫైనల్ గా వచ్చేసి మానవత్వం అనేది ఒకటి. ఫైనల్ గా వచ్చేసి మనం ప్రపంచంలో ఈనాడు అంతరిక్షం నుండి చూస్తే ఒక దేశానికి మధ్య సరిహద్దులే కనిపించవని మన సునీత విలియమ్స్ చెప్పినట్టు వచ్చేసి, పైకి పోతే ఎందుకు ఈ దేశాలు కొట్లాడుకుంటున్న అర్థం కాని పరిస్థితి అంతరిక్షం నుండి చూస్తే అని నిజంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు అంతరిక్షంలో ఉన్నప్పుడు సముద్రాలు అయిన చూసినప్పుడు ఈ భూభాగం ఉండేదే తక్కువ. భూభాగంలో దాని పక్కన దీని పక్కన అసలు సన్న గీత కూడా ఉండదు వచ్చేసి. కాబట్టి ఫైనల్ గా మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, మన దేశ సార్వభౌమత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నెగోషియేటప్పుడు మంచిది. ఓకే, కానీ ఆ విధంగా జరుగుతుందానే క్వశ్చన్ కూడా చేశారు. మీరేమో పక్క ప్రేమ అంటారు, మరో పక్కేమో టారిఫ్ లాంటివి విధిస్తూ ఉంటారని. ఎందుకంటే అక్కడ రెండు విషయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు కూడా అంటున్నారు, నాకు ఇండియా అంటే ఇది, ప్రధాని మోదీ సహకరిస్తున్నారు, ప్రధాని మోదీ నాకు చిరకాల మిత్రుడు అంటున్నారు, నేను ఇండియాలో టూర్ అంటే వస్తానని చెప్తున్నారు, పర్యటిస్తానని చెప్తున్నారు, ఇన్ని చెప్తూ ఉంటారు. కానీ టారిఫ్ల విషయంలో కావచ్చు, వీసాల విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ ఆ ఇల్లు ఈ ఇంటికి ఎంత దూరమో, ఈ ఇల్లు ఆ ఇంటికి ఎంత దూరం అంతే. ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో, ఈ ఇంటికి ఆయనతో దూరం. కాబట్టి వాళ్ళకేమో నువ్వు అన్నీ చేస్తా అంటే ఏమో ఇక్కడ సబార్డినేట్ కాదు కదా మనం.
మార్కెటింగ్ 147 కోట్ల జనాభా మార్కెట్ ఉండే దేశం వచ్చేసి మనం వచ్చేసి మనకుండే అడ్వాంటేజ్ మనకున్నాయి. వాళ్ళకు 34 కోట్లు ఉండే 147 కోట్ల మ్యాన్ పవర్ ఉండి మార్కెటింగ్ ఉండి వాళ్ళ వస్తువులకు మన మార్కెటింగ్ అవసరం లేదా? మన వస్తువులకు వాళ్ళ మార్కెటింగ్ సేవలకు, మన సేవలకు వస్తువులకు వాళ్ళ మార్కెటింగ్ ఎంత అవసరమో వాళ్ళు ఒక్కటే ఉంది ప్రపంచంలో 800 కోట్లలో వాళ్ళకి 34 కోట్లే. కాబట్టి మిగతా 800 కోట్లలో 34 కోట్లు తీసి ఇంకా చాలా ఉంది. కాబట్టి ప్రపంచం చాలా విశాలమైంది. కాబట్టి కానీ ప్రతి సందర్భంలో అక్కడ కొంత రంగాల్లో కొంత ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి మనము దీంట్లో మనము అతి చూపాల్సిన అవసరం లేదు, తగ్గాల్సిన అవసరం లేదు. మన ప్రయోజనాలు మనం ఆలోచిస్తాం, వాళ్ళ ప్రయోజనాలు ఆలోచిస్తారు. విధిస్తారా? విధించని మనకు అవకాశం ఉంటే మనం విధిస్తాం. వాళ్ళు విధించినట్టు మనం వచ్చేసి వేరే మార్గాలు చూసుకుంటాం. స్వదేశీనా లేకుంటే ఇంకో దేశాలతో చూసుకుంటాం. కాబట్టి మనం ప్రత్యామ్నాయాలు అన్ని మనము ఒక చర్చల్లో కూర్చున్నప్పుడు అన్ని పనులు ఆలోచించి ఫైనల్ గా వచ్చేసి మన ప్రయోజనాలు దేశ సార్వభౌమత్వం దృష్టిలో పెట్టుకొని పోవాలి. నిజంగా తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు ఇప్పటి వరకు మాట్లాడిన దానికి అంటే గతంలో మాట్లాడినటువంటి దృశ్యాలు, ఎందుకు ట్రంప్ చెప్తే మీరు కొనుగోలు చేస్తారు, ట్రంప్ అంటే మన దేశానికి సంబంధించిన విషయాలన్నింటిలోని ట్రంప్ని మీరే మాట్లాడుతుంటారు, ట్రంప్ కూర్చోమంటే కూర్చుంటారు, ఈ మాటల కంటే ఈ రోజు యూనిటీ కనిపించింది చూడండి, నిజంగా సూపర్. అంటే మన దేశం అది తులసిరెడ్డి గారి గొప్పతనం, మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కాదు. అదే నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన తీరుకి ఈ రోజు తులసిరెడ్డి గారు ఒక యూనిటీకి సంబంధించి అంటే ఇది మన దేశం, మన హక్కు, మన మీద టారిఫ్లు విధిస్తే అది పార్టీలు వేరైనా ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ కట్ గా చెప్పడం నిజంగా సూపర్ సార్. తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు అన్ని పార్టీలు అక్కడక్కడ పార్టీ సంబంధించి కాకుండా యాజ్ ఎ పర్సన్ గా ఏమనిపిస్తుంది, ఎంతవరకు దేశానికి మేలు, మన దేశం విషయానికి వస్తే గనక అది ఏ దేశమైనా మన దేశంతో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ కట్ చెప్పారు. ఎందుకంటే టారిఫ్ల విషయంలో కూడా చెప్పినప్పుడు ఎక్కడ మన దేశం భారత్ జంక లేదు, బ్యాంక్ లేదు, మీరు విధిస్తారా విధించండి, కామ్ గా వెయిట్ చూసింది అంతే. ఆ తర్వాత తలగుకుంటూ వచ్చారు, తగ్గిస్తామన్నది అన్ని పరిణామాలు చూసింది. ఎస్ పార్సారథి గారు. మేము 2-3 విషయాలు. ఒక విషయం ఏంటంటే, వాజ్పేయి గారు ఉన్నప్పుడు పోఖ్రాన్ అటామిక్ పవర్ మనం చేసాం. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ మన దగ్గర శక్తి ఉన్నా కూడా దాన్ని చేయలేక అమెరికా యొక్క ఆంక్షలకు భయపడి మొత్తం చేయలే. అంత దమ్ము లేనటువంటి పార్టీగా అది జరిగింది. దమ్ముతో భారతీయ జనతా పార్టీ చేసింది, ఇమీడియట్ గా ట్రంప్ గారు ఆంక్షలు విధించారు. ఇంకా పదం వాడకూడదేమో కానీ వెంట్రుకతో సమానంగా పక్కన పెట్టేసాం. నీ యొక్క ఏముందో నువ్వేం చేసుకుంటాం. మనకు భారతీయ ప్రజల మీద నమ్మకం ఉంది. ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి ఏదో ఇబ్బంది వస్తే ఒక పూట మీరు అవసరమైతే పస్తులు ఉండండి అంటే 2 పూటల పస్తు ఉండేటువంటి యొక్క దేశ సమాజం మనది. దీంట్లో పార్టీలు గీర్టీలు ఏమన్నా ఉన్నాయి, ప్రజలు మాత్రం అలా ఉన్నారు. అదే పద్ధతిలోనే ఆయన కూడా ఓపెన్ గా చెప్పాడు, మీరు ఎన్ని విధించినా కూడా అవసరమైతే మా అంతకు మేము స్వయంగా పెరుగుతాం తప్ప ఇంకొకటి కాదు అని స్వాభిమానంతో దేశభక్తితో ఉండే భారతీయ జనతా పార్టీ. అతని యొక్క వారసుడే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఆయన పప్పులేం ఉడకవు, దాంట్లో ఏమాత్రం కూడా నమ్మకం లేదు. ఇప్పుడు రష్యాతో ఆయిల్ కొనుక్కోవద్దన్నారు, మనం కొనుక్కున్నాం. కానీ దీన్ని ఇక్కడ ఏముందంటే, ఇక్కడ కొన్ని టూల్ కిట్ బ్యాచెస్ ఉన్నాయమ్మా. స్వయం ప్రకటిత మేధావులు, కమ్యూనిస్ట్ టూల్ కిట్ బ్యాచెస్, కాంగ్రెస్ టూల్ కిట్, ముస్లిం టూల్ కిట్, ఇవన్నీ టూల్ కిట్ బ్యాచ్లు. నేను అనుకుంటున్నా రేపు పొద్దున్నే ఈ యొక్క వీడియోని పెట్టి ట్రంప్ తో ఈ పార్టీలో చీలికలకు సంబంధించి మాట్లాడుతున్న మోడీ గారు అని చెప్పేసి రేపు ఒక కొటేషన్ లో ఒక వీడియో వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని. ఏంటి, ఇండియాలో జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల చీలికలకు సంబంధించి పక్క రాష్ట్ర ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారు మోదీ అనేది వస్తుందంటారు మాట్లాడుతున్నటువంటి మోడీ గారు. ఇప్పుడు వీళ్ళు అదే ప్రచారం చేస్తారు అంతే, ఇంకా వేరే ఏం లేదు. హెడ్డింగ్ అది ఉంటుంది, లోపల మాత్రం మ్యాటర్ మామూలుగానే ఉంటుంది. ఇక్కడ 2 ఉంటాయి మా టూల్ కిట్ బ్యాచెస్. ఏంటంటే ఆ యొక్క పైన ఉండేటువంటి హెడ్డింగ్ మాత్రమే టూల్ కిట్ బ్యాచ్, కింద ఉండే మ్యాటర్ అంతా అదే ఉంటుంది. మ్యాటర్ అంతా వింటే మాత్రం వాడిని తిడతారు, కానీ ఆ టూల్ కిట్ బ్యాచ్లు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళ యొక్క భయాలకి ఈ రోజు సోషల్ మీడియాలో ప్రజలు దానికి ఇంకా ఎక్కువగా కౌంటర్ చేసే స్థాయికి ఎదిగినందుకు భారత ప్రజానీకానికి, మంచి వ్యక్తులకి అభినందనలు చెబుతున్నాను. ఇది మనకు 2 రకాలుగా చూడాలమ్మా. ఎప్పుడైనా కూడా ఒక సోదరి అడిగింది, నరేంద్ర మోడీ గారు అప్పు చేయలేదా అని. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మరొకసారి 2 నిమిషాల్లో చెప్తానమ్మా, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయదండి. 72 లక్షల కోట్లు 2014కు అప్పు. 72 లక్షల కోట్లకి 7 సంవత్సరాలకి మళ్ళా మినిమం డబుల్ అవుతుంది, 142 లక్షల కోట్లు. 142 కోట్లకి మళ్ళా 7 సంవత్సరాలకి అయితే 280 కోట్లు అవుతుంది, 80 లక్షల కోట్లు అవుతుంది. ఈ రోజు ఉంటే అప్పు ఎంత? 230 లక్షల కోట్లు, అంటే 40 లక్షల కోట్లు. ఈ రోజు దేశం ఈ రోజు ఉండే 280 కోట్లలో ఈ రోజు 230 లక్షల కోట్లే ఉందంటే
240 లక్షల కోట్లు ఆల్రెడీ అప్పు తీర్చిండేది. ఈ విషయంలో ఏమి ఇదేం లేదు. వాళ్ళ వడ్డీ అది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీనో రాహుల్ గాంధీనో వీళ్ళు ఎవరైనా మా అప్పు కట్టేసేసింటే జరిగేది. అది జరగదు కదమ్మా. ఎవరైనా దేశం మీద చేసిండేటువంటి అప్పును తీర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఈ 30 లక్షల కోట్లు కూడా ఏ విధంగా వచ్చిందంటే, మనము వచ్చిండేటువంటి అప్పును పెట్టుబడుల రూపంలో పెట్టాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో పెట్టాము, ముద్రా యోజన కింద అనేక మందికి ఇచ్చాము. అందుకనే కదా ఎగుమతులు పెరిగాయి. బ్లైండ్ గా చూస్తే ఏ దేశం యొక్క ఎగుమతులైనా పెరిగాయంటే దేశం అభివృద్ధి లేకొచ్చిందా లేదా? ఆ రోజు 30,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటికి ఇస్తే ఈ రోజు 1,80,000 రూపాయలు ఇస్తున్నాం. ఆ రోజు రైతులకి ఇంతవరకు సింగిల్ గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏమి ఇవ్వకపోతే ఇప్పటికి 8 లక్షల కోట్లు రైతులకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం. అనేక రకాలైనటువంటి రోడ్లు వేస్తున్నాం, నేషనల్ హైవేస్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కళ్ళ ముందర కనపడుతున్నాయి కదా. అందుకే ఈ టూల్ కిట్ బ్యాచ్ ఎన్ని రకాల ప్రచారాలు చేసినా రచ్చబండ మీద కూర్చున్నప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయి. కాబట్టే భారతీయ జనతా పార్టీ పట్ల ఆదరణ పెరుగుతోంది. మోడీ గారి పట్ల ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఆదరణ ఉన్న నాయకుడు అన్నారు. అది ఎవరు? భారతదేశం చెప్పిండేది కాదమ్మా. ఈ యొక్క టూల్ కిట్ బ్యాచ్ అంతా కూడా తెలుసుకోవాలా. ప్రపంచం యొక్క సంస్థలు మొత్తం అంతా కూడా ఒక సర్వేలు చేస్తే ఇప్పటికీ 5వసారి మొట్టమొదటి మోడీ గారే దాదాపు 72% యొక్క దీంట్లో ఉన్నారు. ట్రంప్ కూడా ఎక్కడో 3వ స్థానంలో ఉన్నాడు. మిగతా వాళ్ళు పుతిన్ కూడా 2వ స్థానంలోనే ఎక్కడనే ఉన్నాడు. ఇది చూసిన తర్వాత కూడా విమర్శించడం అనేటువంటి పాపం అని నేను భావిస్తాను. మరలా కూడా నేను చెప్తున్నానమ్మా, 12 లక్షల కోట్ల నుంచి 54 లక్షల కోట్లకు దేశ బడ్జెట్ పెరిగింది. 32% నుంచి 49% రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతోంది. అందుకే ఒకసారి మనము తెలంగాణలో నరేంద్ర మోడీ గారికి ముందు మన యొక్క రేవంత్ రెడ్డి గారు అడిగారు, మాకు పివి నరసింహారావు గారి హయాంలో ఉంటే అంతైనా ఇవ్వండి అన్నారు. ఆయన అదే అన్నాడు, నేను అంత ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నా, నష్టపోయేది మీరే, ఒకసారి లెక్క చూసుకోండి అన్నారు. అది వాస్తవం. నేను ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, కాంగ్రెస్ 10 సంవత్సరాలు అంటే మన్మోహన్ సింగ్ పాతదన్నీ వదిలేండి, పాత తెలుసుకుంటే నేను ఇప్పుడు డాలర్ విషయంలో చెప్పాలా. అమెరికా స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో అమెరికా డాలర్ కి మన భారతదేశం యొక్క రూపాయి 1.78 రూపీస్ మాత్రమే. ఇది మొదటి చెక్ చేసుకోవచ్చమ్మా. 1 అంటే అంత స్ట్రాంగ్ గా ఉండింది మంది. మొత్తం మీదకి 2014 వరకు వచ్చే వాళ్ళకి 82 రూపాయలకి ఎట్లా పోయింది అది? అక్కడ ఉండేటువంటి ఫెయిల్యూర్స్ ఎవరివి? అప్పటిదాకా దేశాన్ని 65 సంవత్సరాలు పాలించేటువంటి పార్టీలు ఏవి? ఆ 82 రూపాయలు ఈ రోజు 90 రూపాయలు అవుతుంది అనుకుంటే 20% పెరిగింది. ₹1.78 ఉండేది 72% అంటే 7,000% పెరిగింది కదా శాతం ప్రకారం లెక్కేస్తే. ఇవన్నీ కూడా అంతర్జాతీయ పరిణామాలు. మన దేశాన్ని మనం ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలి. దానికి ధైర్యంగా ఉండేటువంటి నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం మోడీ గారు ఈ రోజు మనకు కనపడుతున్నారు. ఓకే, ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే హర్ముజ్ జలసంధి గురించి, యుద్ధం గురించి, దీని గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ఇది సాధారణ విత్తనం కాదు, నాణ్యతలో బలం ఉంది, ఫలితంలో నిజం ఉంది. తులసి కబడ్డీ విత్తనాలపై నీ ఒకే పెట్టుబడితో 4 లాభాలు. 100 రోజుల్లోనే నీ చేతికి పంట వస్తుంది. మొదటి పంట త్వరగా చేతికి రావడంతో రెండో పంటకి అనుకూలం. పెద్ద సైజు పత్తికాయలు, రసం పీల్చే దోమల నుంచి రక్షణ వలన అధిక దిగుబడి. తులసి కబడ్డీ విత్తనాలతో ప్రతి రైతు విజయం సాధ్యం. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బాత్రూమ్ ఇప్పుడే శుభ్రం చేసావా? పొద్దున 9 గంటలకి చేసా. పరిమళం ఇప్పటిదాకా నాట్ పాసిబుల్.
possible. కొత్త థిక్ లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్ ఇస్తుంది 10 రెట్లు శుభ్రత ఇంకా 12 గంటల వరకు నిలిచే పరిమళం. కొత్త లైజాల్ ఫ్రెష్ అండ్ క్లీన్ బాత్రూమ్ క్లీనర్. నా ఇంట్లో జర్మ్స్ కి నో ఎంట్రీ. మరి టాయిలెట్ లో ఇక్కడ కూడా నో ఎంట్రీ. కాన్ఫిడెంట్ చూసారా, మనక ఎక్కడో జర్మ్స్ అక్కడ. కానీ నేను డిటర్జెంట్ ఫినాయిల్ తో క్లీన్ చేస్తాను. కానీ కేవలం 50% జర్మ్స్ చంపుతాయి. ట్రై హార్పిక్ టోటల్ క్లీన్. దీని కొత్త థికెస్ట్ ఎవర్ ఫార్ములా మొన్ని మరకలను కూడా మూలం నుండి తొలగిస్తుంది. 99.99% జర్మ్స్ చంపుతుంది. హార్పిక్ టోటల్ క్లీన్ అంటే 100% కాన్ఫిడెన్స్. మూవ్మెంట్ ఉంటేనే లైఫ్ ఉంటుంది. మరి మీ మూవ్మెంట్ కి నడుము నొప్పి అడ్డొస్తేనో వస్తే మూవ్ పెయిన్ రిలీఫ్. మూవ్ ఇచ్చే వేడితో నొప్పి మరియు వాపును వెంటనే తగ్గిస్తుంది. ఇక మూవ్మెంట్ మళ్ళీ మొదలవుతుంది. ఆనందాలు సంతోషాలు. మూవ్ ఉంటే మూవ్మెంట్ ఉంటుంది. ఈ చెత్త తీసుకెళ్లే ట్రక్ తనకు ఎదురు పడుతుందా లేదా ఎవరికి తెలుసు? ఈ మురికి తలుపును ముట్టుకుని సురక్షితంగా బయటపడతామా లేదా ఎవరికి తెలుసు? ఇంకా ఈ బురద మట్టిలో ఎప్పుడు ఎక్కడ కూర్చుంటారో ఎవరికి తెలుసు? లైఫ్ లో ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు? అందుకే నా నమ్మకం కేవలం డెటాల్. దీని 12 గంటల ప్రొటెక్షన్ జబ్బులను వ్యాప్తి చేసే జర్మ్స్ నుండి నా కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇంకా రోజంతా ప్రొటెక్ట్ చేస్తుంది. డెటాల్ 100% నమ్మకం. కాలిన్ స్ప్రే ఇస్తుంది ఈజీ క్లీనింగ్ గా 5 రెట్లు ఎక్కువ షైన్. కాలిన్ కొత్త తలుపు కొత్త మెరుపు. వెల్కమ్ బ్యాక్. ఎస్ హేమ గారు, మీరే అంటారు ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి ఎంతవరకు అంటే గతంలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా మనం చూసాము. ట్రంప్ వ్యాఖ్యలు, కామెంట్స్ సంబంధించి జరిగినటువంటి యూటర్న్స్ అంటే పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు, హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు, మన నౌకలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ వార్ క్లోజ్ అన్న తర్వాత కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తున్నాం. మరోపక్క ఇండియాకు సంబంధించి ప్రధాని మోదీ నాకు చిరకాల మిత్రుడు అంటున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడతామంటున్నారు, ట్రేడ్ డీల్ నడిపిస్తామంటున్నారు, భారత్లో పర్యటిస్తామంటున్నారు. ఎంతవరకు నమ్మచ్చు? మీ యొక్క అభిప్రాయం ఏంటి? నేను ఒకటే చెప్తున్నానండి, మొన్నటికి మొన్న 3 నౌకలను వచ్చేసి మన కార్గోలను కొట్టారు, 3 చనిపోయారు. దాని విషయంలో అసలుకి ఒకప్పుడు వచ్చేసి ఒక లేడీ ఇందిరాగాంధీ, మీరు నాకు ఫ్రెండ్లీగా, మా దేశానికి ఫ్రెండ్లీ గాని మీరు మా బాస్ కాదు అని చెప్పేసి డైరెక్ట్ గా మాట్లాడినాను. కానీ ఈ రోజు అదాని కోసం ఏంటిది ఈయన వచ్చేసి ట్రంప్ తో వచ్చేసి సేవలు చేసుకుంటూ ఆయనకు తొత్తుగా పనిచేస్తున్నాడు. రష్యా వచ్చేసి అప్పుడే ఇస్తా అన్నది తీసుకోకుండా, ఏంటిది ఇరాన్ వాళ్ళు కూడా మనకి వచ్చేసి పెట్రోల్ పంపిస్తా అన్న కూడా తీసుకోకుండా ఈ రోజున 3 నౌకలను ఎందుకు కొట్టినావు అని చెప్పేసి అడిగితే మోడీ దొంగతనంగా వచ్చేసి ఏంటిది రష్యా దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి ఏంటి డీజిల్ పెట్రోల్ తీసుకోబోతున్నాడేమో అనే అనుమానంతో కొట్టిరా అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఆయనతో పోయి మళ్ళీ కలుస్తున్నారు ఈ మోడీ గారు. దేశ ప్రధాని గారు దేశం కోసం పనిచేస్తున్నారా, ఎవరి కోసం పనిచేస్తున్నారా అని చూడాలి. మొన్నటికి మొన్న వచ్చేసి చాక్లెట్ ఎందుకు ఇచ్చారు, చాక్లెట్ అని మాట్లాడేది కానీ $2.4 బిలియన్ అనేది మనకు పెట్టుబడులు ఆపేశారు. దాని ముచ్చట బయటికి రాదు. అదే విధంగా బ్లాక్ లిస్ట్ లో ఉన్న అదానీ కంపెనీ కోసం వచ్చేసి పోతాడు, దాని గురించి బయటికి రాదు. అంటే ఇక్కడ బ్లాక్ లిస్ట్ లో మొన్నటికి మొన్న 15 lakh crores వచ్చేసి ఏంటిది మన గోల్డ్ రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చేసి ఎల్ఐసి వాళ్ళదంతా ఎక్కడ ట్రంప్ దాంట్లో పెడతారు. ఎవరి సొమ్ము, దేనికోసం పెడుతున్నారు? సో అదానికి భయపడి ఈ రోజు దేశం మొత్తాలు తిరుగుకుంటా వచ్చేసి ట్రంప్ భయం పడుకుంటూ అదాని కోసం మాత్రమే ఈ రోజు దేశ ప్రధానమంత్రి పనిచేస్తున్నాడు తప్ప దేశ ప్రజల కోసం ఈ రోజు ప్రధానమంత్రి పనిచేయట్లేదు. అది కొంతమంది కొంతమంది వచ్చేసి ఏంటిది అంధభక్తులుగా మాట్లాడుతూ ఈ రోజు దేశాన్ని సర్వనాశనం చేసుకుంటా, విశ్లేషణ కూడా కరెక్ట్ గా ఇవ్వకుండా ఈ రోజు మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. దేశం సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈ రోజు వచ్చేసి యువత మొత్తం బయటికి వచ్చేసి కనీసం ఎక్సలెంట్ అసలుకి నాకు అర్థం కాదు. ఇంత ముందు ఒకసారి మాట్లాడుతూ దేశానికి ఏం సంబంధము అంటారు, ఎడ్యుకేషన్ దానికి 60% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, 40% రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్ళకి ఇవ్వాలి. అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. సో ఏమంటారు వీళ్ళని? మెయింటెనెన్స్ ఎవరు అని అడిగాను సోదరి. మెయింటెనెన్స్ ఎవరు చేసేది? అది
ఓకే, అంటే పక్క దేశాలతో సత్సంబంధాన్ని కొనసాగించాలి అంటున్నారు. అంటే యుద్ధం వల్ల ఏది రాదు కదా, మనం ఏదైనా సరే శాంతి చర్చల ద్వారానే వెళ్ళాలి, శాంతియుతంగానే పరిష్కరించాలని మన యొక్క వరవడి. కాబట్టి దానికి అనుగుణంగానే వెళ్తామన్నారు. ఎక్కడికక్కడ కౌంటర్ ఇస్తున్నారు కదా, అది ఎందుకు కనిపించట్లే? నేను అదే చెప్తున్నాను, మధ్యవర్తిగా ఈ రోజు పోయింది పాకిస్తాన్ పోయింది. అదే వచ్చేసి మోడీ గారు ఎందుకు పోలేకపోయారు దేశ ప్రధానమంత్రిగా, మధ్యవర్తిగా ఎందుకు చేయలేకపోయారు ఈ రోజు అనేది దేశ శాంతి చర్చలు మనం దూరంగా ఉన్నాం, అది ఏదైనా జరగచ్చు. తీసుకున్నటువంటి యూటర్న్స్. ఒక్క నిమిషం హేమ గారు, ఇప్పటి వరకు ట్రంప్ ఏమన్నారు, ఒకవేళ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యమే చూసుకుంటే గనక వారంలో కంప్లీట్ అవుతుందన్నారు, 4 వారాలు అయిపోతుందన్నారు, ఇంకేముంది ఫినిష్ అయిపోయింది ఇరాన్ అన్నారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత మధ్యవర్తిత్వం అన్నారు, పాకిస్తాన్ దగ్గరకు వెళ్ళారు, ఇస్లామాబాద్ లో చర్చ పెట్టారు. అక్కడ ఎవరు పరుగు పోయింది? ఇస్లామాబాద్ లో పెట్టినటువంటి చర్చ ఏమన్నా, భేటీ ఏమన్నా సానుకూలంగా స్పందన వచ్చిందా? సానుకూలంగా సీజ్ఫైర్ నడిచిందా? ఏం జరగలేదు కదా. అక్కడికి వెళ్ళినటువంటి రెస్టారెంట్ బిల్లు కూడా కట్టలేనటువంటి పాకిస్తాన్ దౌర్భాగ్య స్థితి బయటకు వచ్చింది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఆర్థిక స్థితి ఈ విధంగా ఉంది అనేది కూడా బయటకు వచ్చింది. అందరూ నవ్వుకున్నటువంటి సిచ్యువేషన్ నడిచింది. ఒకవేళ టారిఫ్ విషయంలో కానీ వేరే ఏదే విషయంలో కానీ లేదు మేము ఇంత కాదు అంత లేదు ఇట్లాగా అని చెప్పి కట్టుబడి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఈ రోజు ట్రంప్ గారు చెప్తే మోడీ గారు ఎందుకు వింటున్నారు? ఒకప్పుడు ఇందిరా గాంధీ లేడీగా ఉండి కూడా అసలుకి అమెరికా మాట వినలేదు కదా, దీనెందుకు మధ్యవర్తిగా పనిచేయలేకపోయారు? ఎందుకంటే అక్కడ ఎఫ్స్టీన్ ఫైల్స్ ఈ దానికి సంబంధించిన కేసులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మాట్లాడరు. మీరు వాళ్లకు తొత్తులుగా ఉన్నారు కాబట్టి ఈ రోజు మొత్తం అదే నిజం అనుకుంటే మధ్యవర్తిత్వం వహించొచ్చు కదా ప్రధాని మోదీ. అంటే మన భారతదేశం నుంచి మధ్యవర్తిత్వం ఎందుకు వహించలేదు అంటున్నారు. అది జరిగితే ఇన్ కేస్ ఎందుకు జరగలేదనే అడుగుతున్నా. జరిగితే దాన్ని మీరు ఏ విధంగా అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ట్రంప్ కి అనుకూలంగా మాట్లాడారంటారా? నేనేమంటున్నా అంటే ట్రంప్ కు భయపడి ఈ రోజున ట్రంప్ ఎక్కడ చెప్తే అక్కడ వచ్చేసి డీజిల్ పెట్రోల్ కొనుక్కోవాలి. అదే రష్యా మనకి ఇస్తా అన్నది, అదే వచ్చేసి ఇరాన్ మనకి ఇస్తా అన్నది. ఎందుకు తీసుకోలేకపోయారు? ఈ రోజు 3 నౌకలను ఎందుకు కొట్టినవు అని చెప్పేసి ఏం చెప్తున్నాడు? దొంగ అని చెప్పేసి ప్రధానమంత్రి గారు. ఆ పాయింట్ ఏంటంటే గతంలో మీకు అందరికి తెలిసిందే ఉంటుంది, ఎందుకంటే వార్ అప్పుడు అక్కడ షిప్స్ క్లోజ్ అయినప్పుడు మీరు రష్యా దగ్గర నుంచి అంతకు ముందు రష్యా దగ్గర నుంచి కొనుక్కోవద్దు అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి భేటీ అయిన తర్వాత ఆ కామెంట్స్ బయటకు వచ్చి ఆఫ్టర్ దట్ రష్యా నుంచి మీరు కొనుగోలు చేసుకోవచ్చు, ఆ నౌకలు అక్కడ క్లోజ్ అయినంత వరకు అని చెప్పినటువంటి స్టేట్మెంట్ కొనుక్కుంటున్నామని చెప్పారు కదా. ఎందుకు అమెరికా చెప్పినప్పుడు కొనుగోలు చేయడం, అమెరికా చెప్పినప్పుడు ఆపేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు? ఎవరు అసలు ఎంత తప్పు మాట్లాడుతున్నారు అనేటువంటిది. అమెరికా రష్యా దగ్గర తీసుకోకూడదు అని చెప్పినా కూడా మా దేశ ప్రయోజనాలకి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకుంటామన్నారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పేసి నేను చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇట్ ఈస్ ఏ ఫాల్స్ ప్రాపగాండా. ఇట్ ఈస్ ఏ ఓపెన్ ఛాలెంజ్. వాళ్ళు అది కరెక్ట్ అని చెప్పి నిరూపించగల అమెరికా వద్దన్నా కూడా రష్యా దగ్గర తీసుకున్నారు అనేటువంటి విషయం ప్రపంచానికి అంతా తెలుసు. మరి ఈ సోదరికి తెలియకపోతే మనం కాదు. ట్రంప్ బయటకు వచ్చి చెప్పారు కదా రష్యా నుంచి కొనుగోలు ఏదైనా చెప్తాడమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్తాడు కదా ఈ దేశంలో యొక్క శక్తి లేదు, ఈ దేశంలో ఆయుధాలు తయారు చేసే శక్తి లేదు, ఈ దేశంలో విమానం తయారు చేసే శక్తి లేదు అని రాహుల్ గాంధీ చెప్పాడు కదా. కాబట్టి రాహుల్ గాంధీ చెప్పాడు అని చెప్పేసి మనం తీసుకుంటాం. అదే ఒక పిచ్చోడు మాట్లాడేటువంటి మాటల కింద పక్కన పెట్టేసి ట్రంప్ చెప్తే ట్రంప్ కూడా ఒక పిచ్చోడు మాట్లాడినట్లుగానే మాట్లాడాలి. మరి ఇప్పుడు భేటీకి సంబంధించి ఏం చెప్తారు? ట్రేడ్ డీల్ అంటున్నారు, అనేక వ్యాపార ఒప్పందాలు పిచ్చోడు అంటున్నారు. ఏంటి ఎంతవరకు కొనసాగుతుంది? ఇప్పుడు అంబానీని తీసుకొచ్చారు. నేను చెప్పాను కదా ఇంతకు ముందే వీళ్ళు రేపేం మాట్లాడతారో అని ఈ యొక్క పార్టీల యొక్క చీలికలతో కూడా మాట్లాడినారని చెప్తారు. ఇట్లాంటి మాటలు నేను ఎందుకు వినాలి తల్లి? విని నాకు ఉండేటువంటి భగవంతుడు ఇచ్చిండే 2 చెవుల్లో ఈ పక్క చెవులో వస్తే ఆ పక్క చెవులో వేస్తాను. ఎందుకంటే వీళ్ళకి ఏమన్నా సబ్జెక్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 14 ఆరోపణ కూడా లేకుండా జీవితం జీవించిండేటువంటిది ఈ ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన గురించి వీళ్ళేం మాట్లాడలేదు. మోదీ గురించి కాదు కదా, ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణ గతంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా. ఒక్క నిమిషం పార్సారథి గారు. ఎస్ మనోహర్ గారు. లేదమ్మా, ఈ డిబేట్ ఏందో నాకు అర్థం కాదు. దీంట్లో ఒక స్టాండర్డ్ లేని డిబేట్. అది G7 కంట్రీస్ యొక్క కలయిక. అక్కడ ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ తో చర్చలు చెప్పకూడదు, భయపడి మాట్లాడుతున్నారు. ట్రంప్ తో జరగకపోతే ఎవరితో చేయాలి? షబాజ్ షరీఫ్ తో చర్చలు చేయాలన్నా మన గురించి? ట్రంప్ తో మాట్లాడకూడదు అని ఒక వాదన వస్తుంది ఇక్కడ. ట్రంప్ తో మాట్లాడకూడదు, ట్రంప్ తో చర్చలు చేయకూడదు. ఎందుకు చేస్తున్నారంటే అదానికి కోసం భయపడి. ఇది ఏందో ఒక స్టాండర్డ్స్ లేకుండా ఇట్లా మాట్లాడుతుంటే
కేవలం వ్యక్తుల మీద అక్కస్తో మాట్లాడుతుంటే నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ చాలా బెటరు ప్లాట్ఫామ్. పాకిస్తాన్ తో పోటీ పడదామా మనము? పాకిస్తాన్ మీడియేటర్ గా పోయింది, మనం ఎందుకు పోలేదు అని పోటీ పడతామా పాకిస్తాన్ తో? లేదా నేను అదే అంటున్నా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం ఏంటి, మన స్టాండర్డ్స్ ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు కొందరు ఇట్లనే మాట్లాడారు, అదేంటి క్లోజ్ చేశారు, ట్రంప్ చెప్పాడు కదా క్లోజ్ చేశారు, అది పిఓకి తీసేసుకోవాల్సింది కదా. అంటే పిఓకి ఇచ్చేవాడు ఒకడు తీసుకొచ్చేవాడు ఒకడా, 370 వాడు ఇచ్చేవాడు ఒకడు తీసుకొచ్చేవాడు ఒకడా? అందుకే ఈ దేశంలో కొద్దిగా ఆగమ్మా తల్లి, కొద్దిగా ఆగు నువ్వు, కొద్దిగా ఆగు నువ్వు ఉండు తల్లి, ఉండు. ఏం మాట్లాడుతున్నారు మీరు? కాదమ్మా, ఇప్పుడు ఒక అంతర్జాతీయ సమస్య పైన 7 దేశాలు అక్కడ G7 కంట్రీస్ వచ్చినప్పుడు మన ప్లేస్ ఎక్కడ ఉంది? G7 లో మనం ఇది కూడా కాదు, కానీ మన ప్రైమ్ మినిస్టర్ ప్లేస్ ఎక్కడ ఉంది? ఏం మాట్లాడుతున్నారు అక్కడ? కనుక ఇది బిలో స్టాండర్డ్ మనం మాట్లాడాల్సిన విషయం కాదు. లోకల్ గా మనం పాలిటిక్స్ మాట్లాడినప్పుడు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ అదాని ఈ దేశంలో ఒక డిబేట్ జరుగుతుంది. గమ్మత్తైన డిబేట్ ఏంటంటే, ఒకప్పుడు దోపిడీదారులు ఈ దేశంలో ఎవరు అంటే అదేంటి టాటాలు బిర్లాలు అనేవాళ్ళు, చిన్నపిల్లలు. అంటే ఈ యొక్క నరేటివ్ ఈ దేశం మీద సెట్ చేసి పెట్టింటారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు అంటే, ఉత్పత్తిదారులు, దేశంలో సంపదను సృష్టించిన వాళ్ళు ఎవరు అంటే టాటాలు బిర్లాలు అని అంటారు. ఇప్పుడు కొత్త రైమింగ్ కొరకు అదానీలు అంబానీలు అనేది ఒక కొత్త రైమింగ్ నడుస్తా ఉంది. కనుక ఇదంతా ఏంది అని, ఈ G7 కంట్రీస్ మీటింగ్ ఏంది, అదానీ సంగతి ఏంది ఇక్కడ చర్చ అని అంటున్నాను. కనుక మాట్లాడేటప్పుడు కొద్దిగా స్టాండర్డ్స్ ఉండి మాట్లాడాలి. ఒకటే ఒక ఎనిమిది తిట్టినట్టుగా తిట్టుకుంటూ పోవడం అనేది డిబేట్ యొక్క స్టాండర్డ్స్ తగ్గిస్తుందమ్మా. దయచేసి నా విజ్ఞప్తి. పెట్టారు ఎక్కడ మోదీ ట్రంప్ చెప్పిన ప్రతిదానికి అంగీకరించి ఉన్నటువంటి పరిస్థితులు కూడా లేవు కదా. మన దేశం ఏంటి, హర్ముజ్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి, మన నావికులు ఏంది, మన ప్రపంచంలో మనం ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా చేయాలి, ఈ అన్ని పాయింట్స్ చెప్తున్నప్పుడు ఒకవేళ ఎక్కడైనా లేదు మీరు చెప్పినట్టు మేము అంటే చేస్తామని చెప్పినా, లేదంటే ఇది కాదు మాకు నష్టం జరిగినా మీరు చెప్పిన దానికి ఓకే చేస్తామని చెప్పినప్పుడు మీరు ఒకవేళ క్వశ్చన్ చేసినా, ఇంతకుముందు రష్యా అన్నారు క్లారిటీ ఇచ్చారు, అదే విధంగా ఏదైనా జరిగుంటే టారిఫ్ విషయంలో కానీ ఇంకేదైనా సువన్ XYZ ఏదైనా కావచ్చు, దాంట్లో మనం తలొగ్గి ఉంటే, ఇది భారతదేశం సంబంధించింది కదా, మన దేశం మనది, మన దేశం మీద ఏదైనా ఒక చిన్న ఏగవాలన లేదంటే తప్పు జరుగుతున్న ఎదురోళ్ళు కామెంట్ చేసినప్పటికీ కూడా మనం ఐక్యంగా ఉండి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఒకవేళ నిజంగానే తప్పు జరిగితే క్వశ్చన్ చేయాల్సిన ఆస్కారం ఉంటుంది, ఆవశ్యకత ఉంటుంది, మన హక్కు. ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుతుంది రాష్ట్ర కంట్రీకి అనుకున్నప్పుడు క్వశ్చన్ చేద్దాం. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎంతవరకు పాటిద్దాం, ఆ సంస్కారం అందరికీ రావాలని ప్రార్థిద్దాం, భగవంతుని ప్రార్థిద్దాం, ప్రజల్ని ప్రార్థిద్దాం, పార్టీని ప్రార్థిద్దాం. ఎంతవరకు మాట మీద నిలబడతారు? ట్రేడ్ డీల్ సంబంధించి, ఐకమత్యానికి సంబంధించి, చిరకాల మిత్రుడు అనే కామెంట్ సంబంధించి మళ్ళీ ఏదైనా యూటర్న్స్ తీసుకొని నడిస్తే కనుక అప్పుడు కూడా మనం మాట్లాడదాం, తప్పకుండా చర్చిద్దాం, ఆ పాయింట్స్ గురించి కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా. ఇది వాటి ఎజెండా at 7 PM. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.